కళ్యాణదుర్గంలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం మరవక ముందే ఏకంగా ఇద్దరు తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసిన ఉదాంతం కలకలం రేపుతోంది. అనేక మంది తమ వ్యక్తిగత వ్యాపార అవసరాల నిమిత్తం వారికి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు డాక్యుమెంట్స్ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారికి తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి ధృవీకరణ పత్రాలను తయారు చేసి బ్యాంకులలో లక్షల్లో రుణాలు పొందుతున్నారు. తహసీల్దార్ల ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ భూములను సైతం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మొన్నటి వరకు నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం మరొక ముందే ఇదే కళ్యాణదుర్గం పట్టణంలో మరొకసారి ఏకంగా ఒక తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉదాంతం కలకలం రేపుతోంది. కళ్యాణదుర్గంలో అనేక మంది తమ వ్యక్తిగత వ్యాపార అవసరాల నిమిత్తం వారికి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు ఈ డాక్యుమెంట్స్ రైటర్లను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే లోన్లు కావాలంటే వారికి సంబంధించిన ఆస్తుల వివరాలు, హక్కులతో కూడిన పత్రాలలో తప్పనిసరిగా తహసీల్దార్ సంతకం అన్నది చాలా అవసరం ఉంటుంది. ఆయన ధృవీకరణ పత్రంలో సంతకం చేస్తేనే అది లోన్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే కొందరు డాక్యుమెంట్ల రైటర్లు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను వారికి అందజేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ అయితే ఆస్తులపై లోన్ తీసుకోవాలంటే ఆ ఆస్తికి సంబంధించిన హక్కులు, హద్దులు ఈ పత్రాల్లో నమోదు చేస్తారు. అయితే అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో వీఆర్ఓ చూస్తారు. అదేవిధంగా సర్వేయర్ ఆ ఆస్తి వరకు వెళ్ళి అక్కడ పరిశీలన చేసిన తర్వాత ఒక పత్రాన్ని ఇస్తారు. ఇక ఆర్ఐ ధృవీకరణ చేశాక చివరిలో తహసీల్దార్ సంతకం చేస్తాడు. ఇవన్నీ లేకుండా సింపుల్గా వీరు ఫోర్జరీ సంతకాలు చేసేస్తున్నారు అధికారులందరివి కూడా. దాంతో యథేచ్ఛగా బ్యాంకులో లోన్లు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కంబదూరు శివారు ప్రాంతంలో అండేపల్లి గ్రామంలోని 2 సెంట్ల స్థలం, ఒక ప్రభుత్వ స్థలం అక్రమంగా కాజేయడానికి తహసీల్దార్ బాలకిషన్కి సంబంధించిన సంతకం ఫోర్జరీ చేసి పత్రాలు తయారు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ 2 సెంట్ల గ్రామ కంఠం భూమిని నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. అక్కడ రిజిస్ట్రార్కి అనుమానం రావడంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిశీలన నిమిత్తం తహసీల్దార్ తన సంతకం ఫోర్జరీ అయినట్టు గుర్తించి పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అన్నది బయటికి వచ్చింది. ఇదే తరహాలో కళ్యాణదుర్గం తహసీల్దార్ భాస్కర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఈ విధంగా నకిలీ పేపర్లు తీసుకొనేసి ఇద్దరు వ్యక్తులు అదే తహసీల్దార్ దగ్గరికి మరో సంతకం కోసం వెళ్ళడం జరిగింది. అయితే ఆ తహసీల్దార్ ఆ పేపర్లను చూసేసి అందులో సంతకం పెట్టే ప్రయత్నంలో ఉండంగానే ఆ ఫైలు అనుమానం వచ్చి ఆ తహసీల్దార్ భాస్కర్ క్షుణ్ణంగా పరిశీలన చేయగా అతని సంతకాన్ని ఆల్రెడీ ఫోర్జరీ చేసినట్టు ఆయన చూసి అవక్కైపోయాడు. నా సంతకం ఫోర్జరీ చేసిన పేపర్లతో వచ్చి మరో సంతకం కోసం నన్ను అడగడం ఏంటని ఆ ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించగా వారు మాత్రం మాకేం తెలియదు, అధికారుల సంతకాలు మేమే చేయించుకొస్తామనేసి చెప్పడంతో నమ్మి డాక్యుమెంట్ రైటర్లకు ఇచ్చాము. ఇప్పుడు మరో సంతకం కావాలని చెప్తున్నారు లోన్ తీసుకోవాలంటే, కాబట్టి మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పారు. అంటే ఈ విధంగా ఫోర్జరీ సంతకాలు చేశారా అంటూ అధికారులే ఆశ్చర్యపోయిన సంఘటన అనేది మనం చూడొచ్చు. అయితే వెంటనే ఆ భాస్కర్ తహసీల్దార్ ఎవరైతే భాస్కర్ ఉన్నాడో వెంటనే కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు సమాచారం చేరవేయడంతో పోలీసులు వచ్చేసి ఆ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా ప్రధాన నిందితుడు ఎవరైతే ఆ డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారో ప్రధాన నిందితులు ఎవరు, ఈ ఫోర్జరీ సంతకాలు ఎవరు చేస్తున్నారని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ తతంగం అంతా కూడా కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు నడుపుతున్నట్టు ఒక పక్కా సమాచారం. కొంతమంది వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ధృవీకరణ పత్రాలతో అధికారుల సంతకాలు చేసుకోవడానికి వెళ్ళలేక, లేకపోతే ఓపిక లేక, లేకపోతే వెళ్తే అక్కడ ఏమేమి అడుగుతారో అవన్నీ చెప్పలేక ఈ డాక్యుమెంట్ రైటర్లకు అప్పగించడంతో కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని వీఆర్ఓ, సర్వేయరు, తహసీల్దారు, ఆర్ఐ ఈ విధంగా ప్రతి ఒక్కరి అధికారుల సంతకాలు, రెవెన్యూ అధికారుల సంతకాలు చేసేసి వాళ్ళకి ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసుల విచారణలో మాత్రం కళ్యాణదుర్గం తహసీల్దార్ భాస్కరు, కమ్మదూరు తహసీల్దార్ బాలకిషన్ సంతకాలు ఫోర్జరీ చేసినట్టయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి దొరికితే ఈ ఫోర్జరీ చేసిన ధృవీకరణ పత్రాలు ఇంకా ఎంతమందికి అందజేశాడో, దాంతో ఎంతమంది ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎన్ని బ్యాంకుల్లో ఎంత మొత్తంలో అది లక్షల కోట్లలో రుణాలు పొందారో తెలియాల్సి ఉంది. ఇది ఏదైతే ఉందో అధికారులకు అదేవిధంగా పోలీసు వారికి కూడా ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. కెమెరా పర్సన్ మధుతో ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా.